అయ్యారా నాకు తెలియట్లేదండి. ఎస్ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్, వికసిత పుష్పాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనకి తమ అనుభవాల్ని పంచుకోవడానికి, ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇవ్వడానికి మనకి భారతి మేడం వచ్చారు. భారతి దామోదర్ గారు. భారతి మేడం పరిచయం లేని వారు లేరంటే అతిశయోక్తి లేదు. గత 23 సంవత్సరాలుగా PSSM లో ఉంటూ విస్తారంగా సార్ అందిస్తున్న సేవలకి బ్యాక్ బోన్ లా ఉన్నారు. కానీ తమదైన ముద్ర వేసుకొని మన అందరికీ తమ జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. పత్రిజీతో ఎంతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈ రోజు అలాంటి గ్రేట్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం తీసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్కారం అందరికి. మనము గురుగారి కుటుంబంలో ఒకరు అయినందుకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఫస్ట్ చాలా చాలా సంతోషం. దూరంగా పెట్టుకుంటారా ఫోన్? కాస్త కొంచెం బాడీ కనిపిస్తే బాగుంటుంది. మరి తలొక్కటే కనిపిస్తుంది. ముందుగా గురుజీ కుటుంబంకి నేను పాద నమస్కారాలు చేస్తాను. ఎందుకంటే ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఓన్లీ పత్రి గారు. మనం ఇప్పుడు ఈ జర్నీలో ఉన్నాము. మనం 40 మెంబర్స్ ఉన్నారు. మనం ఉన్న ప్లేస్ లో చాలా చాలా జర్నీ జరుగుతుంది. 40 మెంబర్స్ అంటే చాలా ఎనర్జీస్ ఉంటాయి. చాలా చాలా ఎనర్జీస్ పాస్ అవుతాయి. మేము కూడా 5 years నుంచి చేస్తున్నాము. 25 మెంబర్స్ కంటిన్యూ అవుతారు. ఎక్స్ట్రాలు వెళ్ళిపోయినా కంటిన్యూ 30 మెంబర్స్ ఉంటాం. 4.5 years అవుతుంది ఇప్పుడు. మార్నింగ్ 5 to 7 మెడిటేషన్. నా పేరు భారతి. నేను 2002లో మా కుటుంబం అంతా ఒకేసారి ధ్యానంలోకి రావడం జరిగింది. మా అత్తగారితో సహా 5 మెంబర్స్ ఒకటేసారి మేము ధ్యానంలోకి రావడం జరిగింది. రావడానికి కారణాలు లేకుండా ఎవరు ధ్యానంలోకి రాలేరు. ఏదో ఒక కారణం ఉంది. కారణం లేకుండా మనము అంత ఈజీగా ఇట్లాంటి జర్నీ, ఇట్లాంటి కఠినమైన విషయాలన్నీ కూడా మనం తీసుకొని రావడం అంటే అంత ఈజీ కాదు. మేమైతే 100% మేము రిసీవ్ చేసుకుంటాం. కంప్లీట్గా రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ చేసుకోవడానికి అంత ఈజీగా మనం ఎంట్రీ అవ్వలేము. ప్రతి ఒక్కటి మనం ఖచ్చితంగా పాటించాలి. మేమైతే ఖచ్చితంగా పత్రికారు ఏది చెప్పిండో అది ఖచ్చితంగా పాటిస్తాం. అది పాటించకపోతే మనం ఎందుకు ఇంకా మన సొసైటీలో కానీ, జర్నీలో కానీ, సాధనలో కానీ ముందుకు వెళ్ళలేము. ముందుకు వెళ్ళడానికి కారణం మనం పాటించాలి తప్పకుండా. అట్లా మేము నాకు బాడీ పర్పస్, మాకు ఫ్యామిలీలో కుటుంబ అంటారు పర్సనల్ విషయాలలో కూడా మేము కొంచెం డిస్టర్బ్ అవ్వడంతో మేము మెడిటేషన్లో రావడం జరిగింది. పర్సనల్ విషయాలు కానీ ఏవైనా ప్రశాంతంగా ఉండాలి అనే థాట్ తోటి దీంట్లో సాధనలోకి ఎంటర్ అయితే మేము ప్రశాంతంగా ఉంటామని వచ్చాము. వెంటనే మాకు రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్లో మనము చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే ఎట్లా మనము రిసీవ్ చేసుకుంటారో అలా మాకు స్టార్టింగ్లోనే మాకు కావాల్సిన విధంగా నాకు బాడీ పర్పస్ కానీ, నాకు సైలెన్స్ మైగ్రేన్ ఉండింది. ఫస్ట్ మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్లో నాకు మైగ్రేన్ స్టార్ట్ అవడంతో బాడీ మొత్తం డౌన్ అయిపోయింది. కంప్లీట్గా డౌన్ అయిపోయింది. మెడిసిన్ వాడినా, సర్జరీ చేయించుకున్నా కూడా నాకు ఏది రాలేదు, రిజల్ట్ లేదు. అప్పుడు వెతుక్కున్నాం ప్రశాంతంగా ఉంది. ఇంతలో మా బిజినెస్లో ఎంటర్ అయ్యి అందులో కొంచెం ఎఫెక్ట్ పడడంతో రావడం జరిగింది. నేను 2 monthsకే రోజు అప్పుడు 1 hour మెడిటేషనే ఉండేది. ఈ 3 hours 5 hours అప్పుడు చేసేవాళ్ళం కాదు, చెప్పేవారు కూడా కాదు సార్. అట్లా 1 hour తోటి నేను 2 months కల్లా నేను 90% సైలెన్స్ పోగొట్టుకున్నా. బాడీ ఇంప్రూవ్మెంట్ అయిపోయినా. 60 kg వెయిట్ 30 kg పోయి మళ్ళీ 50 kg క్రాస్ అయిపోయినా. విత్ ఇన్ 2 monthsలోనే 20 kilos మళ్ళీ నేను ఫ్రీ మళ్ళీ కంఫర్ట్ అయిపోయినా. ఇంకా అట్లా నేను మెడిటేషన్ అనేది తప్పకుండా నా లైఫ్లో పార్ట్ చేసుకున్నాను. నేను 2 పూటలు ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి. వేరే టైంలో వర్క్లు ఉంటాయి కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ ఎవరు మనం డిస్టర్బ్ చేయాలని మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకున్నాను నేను.
4 to 6-7 వరకు ఎవరు మన కదలియరు. 4 to 6 మార్నింగ్ పెట్టుకునేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ మళ్ళా 5:30 నుంచి మళ్ళా ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాం. అప్పుడైతే 1 అవర్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడైతే మార్నింగ్ 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, అట్లా మొత్తం మీద 5 గంటలు రోజుకి ఇప్పుడు సాధన అనేది జరుగుతుంది. ధ్యానంకి సాధనకి డిఫరెన్స్ ఉంది. రెండు పదాలు డిఫరెన్స్. ధ్యానం అంటే మనము అన్ని విధాలా మనం తెలుసుకున్న వాళ్ళం ధ్యానం అని చెప్తాము. సాధన అనేది మన బాడీ ఇంప్రూవ్మెంట్, మన లైఫ్ హాయిగా ప్రశాంతంగా ముందుకు పోయేది సాధన. సాధన అనేది మన లైఫ్ లో ఒక పార్ట్, ఫస్ట్ పార్ట్. మేము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం మెడిటేషన్కి, ఈ సాధనకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే అంతకుముందు సాధన లేనప్పుడు బాడీలో జీవితము చేంజ్ ఉంది. ఇప్పుడు వేరే ఉంది, అప్పుడు వేరే ఇప్పుడు వేరే ఉంది. కాబట్టి సాధనకి కంపల్సరీ ఫస్ట్ ప్రయారిటీ మేమైతే. తర్వాతనే పత్రిక గారు చెప్పింది ఏంటంటే ఫస్ట్ భోజనం చెప్పారు. భోజనం తర్వాత ధ్యానం చేయకపోయినా పర్లేదు, భోజనంలో మంచి భోజనం చేయాలని చెప్పారు. అయితే మేము ఇప్పుడు భోజనానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. సాధన నా పర్సనల్, కానీ భోజనము అందరికీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. కుటుంబంలో భోజనం ఫస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మదరు ఇంట్లో అమ్మ వంట చేస్తుందంటే ప్రశాంతంగా ఉండి ఆత్మధ్యానం చేసే అమ్మ ఆమె చేతితో వంట చేసి పెడితే ఇంట్లో కుటుంబం అంతా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఫస్ట్ అమ్మ ధ్యానంలో ఉండాలి కంపల్సరీ. అప్పుడు ఆ ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు. వంట చేసే పద్ధతి కూడా మనకు పత్రికారు మేమైతే పత్రికారి దగ్గర నేను కొత్తగా వంట నేర్చుకున్నా చెప్పాలంటే. పద్ధతిగా వంట, పద్ధతిగా వడ్డన, పద్ధతిగా భోజనము, ఇవన్నీ కూడా మళ్ళీ అప్పుడంతా చేసాము, కానీ అదే 50%. కానీ ఆ 50%ని ఇప్పుడు 100% చేసుకున్నాను నేను పత్రిక పరిచయం అయినాక. సార్ చేతి వంట, నాయనమ్మ మేము ఒక మాట చెప్పాలంటే, మేము పత్రికారి కుటుంబంలో మా కుటుంబం కూడా ఒక కుటుంబం, ఆయన కుటుంబంలో కలిసిపోయామని చెప్పొచ్చు. మేము మా ఇంటికి సార్ వాళ్ళ ఇంటికి ఒక 3 కిలోమీటర్లే, అంబర్పేట వెళ్ళితే మేము సీట్ నెంబర్ అప్సూడలు ఉండేవాళ్ళం. ఎనీ టైం పత్రిక సార్ పరిచయం అయినాక ఇంటికి తాళాలు వేయడాలు, గుల్లలు పెట్టడాలు మర్చిపోయినాం మేము. ఫస్ట్ పాయింట్ అది. ఎందుకంటే సారు ఎయిర్పోర్ట్కి రావాలన్నా, సార్ తీసుకురావడానికి పోవడానికి ఈయన ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేటోడు. అందుకని ఎప్పుడంటే అప్పుడు రావడం పోవడం జరగడం తోటి చాలా కనెక్ట్ అయిపోయినాం. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల తర్వాత మేము అని చెప్పొచ్చు. మేము ఏజ్ పెద్ద, కానీ వాళ్ళ తర్వాతనే మేము కదా, పరిమళ తర్వాతనే మేము. కాబట్టి అట్లా నాయనమ్మ చేతి వంట మేము బాగా తిన్నాం. నాయనమ్మ ఉల్లిగడ్డ చారు చేసేది, చాలా చాలా కమ్మగా ఉండేది నాయనమ్మ చేసేది. నాయనమ్మ మేడం వాళ్ళ అమ్మని అమ్మమ్మ, సార్ వాళ్ళ అమ్మ నాయనమ్మ అని పెట్టుకొని నేను నాయనమ్మ అని పిలుస్తుంటే నేను చాలా చాలా ప్రేమగా చూసేది నాయనమ్మ. అమ్మమ్మ కూడా బాగా పలకరించేది. ఇక్కడ ఎప్పుడు రెగ్యులర్ ఉండేది కాదు నంబర్పేటలో, కానీ కర్తార్లో లాస్ట్ మూమెంట్ ఆమె పోయే ముందు ఒక 4-5 years ముందు కర్తార్లో ఉండింది అమ్మమ్మ. అక్కడ పెట్టాను మేడం, అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఉంచినప్పుడు మేము పోయినప్పుడల్లా కలిసేదాన్ని. అట్లా భోజనానికి ఫస్ట్ ప్రయారిటీ స్టార్ట్ అయింది. పత్రిసారి వంట పూర్తిగా మా ఇంట్లో ఇప్పుడు మా హస్బెండ్ కానీ మేము కానీ అట్లనే చేస్తాం. వంట కానీ భోజనం కానీ పద్ధతులన్నీ అవే చేస్తాము. అది పాటించాలి అందరు ఫస్ట్. అది పాటించడం వల్ల తొందరగా మనము ఈ సాధనలో ఇన్వాల్వ్ అవుతాం, అవగాహన వస్తుంది. ఫస్ట్ ఒక బాడీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఒక వర్క్ చేయాలన్నా లేకపోతే ప్రశాంతంగా ఉండాలన్నా భోజనం ఫస్ట్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా సాధనలో మనము నిమగ్నం అవుతాం, బాగా డీప్గా వెళ్ళిపోతాం అన్నట్టు. మాకు కుదురుతలేదు, మాకు సెట్ అవుతలేదు, ఇలాంటివన్నీ లేవు. భోజనం మార్చుకుంటే ఇవన్నీ ఉండవు. ప్రశాంతంగా నీ సాధన జరుగుతుంది, నీ ఇంటి పనులు జరుగుతాయి, నీ గోల్, నీ ఇంటి వ్యవహారాలన్నీ కూడా పక్క వాళ్ళతో చెప్పించుకోకుండా మనము అవగాహనతోటి ముందుకెళ్తాం. అవగాహన ఉందంటే ఇంకా మనకు ఆలోచించే అవసరం లేదు, ఇంకా మనం జీవితంలో ఆలోచించే పనే లేదు ఇంకా. అట్లా సాధన కంటిన్యూ చేస్తూ భోజనం మార్చుకొని
మనకు తెలిసిన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సాధన చెప్పడం ఇంపార్టెంట్. మేడం అట్లా చాలా ఈ భోజనంలోనే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము పత్రిక చెప్పినాక మేము వెళ్ళడం తోటి చాలా విషయాలు అవగాహన వచ్చినాయి. ఎందుకు డిస్టర్బ్ అవుతారు, ఎందుకు బయట ఫుడ్ తీసుకుంటే ఎందుకు ఇబ్బంది పడతారు అనే దాని మీద అవగాహన వచ్చింది. ఒక ఆత్మధ్యాని చేతి భోజనం కానీ ఒక అవగాహన లేకుండా చేయడంలో కూడా అది చేంజ్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు శాకాహారము అని చెప్తున్నాం కదా, అటువంటి నా వితౌట్ శాకాహారి చేతితోటి భోజనము అలాంటివన్నీ కూడా మన సాధనకు అడ్డంకి అని చెప్పేసి సారు చెప్పేవాడు, పాటిస్తున్నాము. అట్లానే చాలా మంది ఇప్పుడైతే కొంతమంది అంటారు ఎందుకు అవసరమా, ఇన్ని రోజులు మనము భోజనం చేయలేదా, ఇన్ని రోజులు మనం చేయలేదా అని చెప్పేసి అంటారు. అది కాదు, ప్రతిసారి చెప్పింది అయితే మనం ఖచ్చితంగా పాటించాలా. అందుకు మెయిన్ ఏంటంటే మనము సొసైటీలో తిరుగుతున్నాం అంటే ప్రశాంతంగా ఉంటేందుకు ఇదొక మనకు దారి అన్నట్టు, దాన్ని మనం పాటించాలి కంపల్సరీ. ఇంకా ఈ అందరికీ ప్రచారణ చేయాలంటే అందరికీ కుదరదు. ఇంట్లో లేడీస్ ఉన్నాం, ఇంట్లో పనులు ఉంటాయి, పోవడానికి కష్టమవుతుంది. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న దగ్గరనే మనం ధ్యానం చెప్పాలి. ఎవరికి అవసరం ఉంటే అప్పుడు వాళ్ళకి అందరికి కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ధ్యాన ప్రచారం జరగాలి. అది తిరుగుతూనే అవుతుందని నేను అన్నాను. ఇంట్లో ఉండి కూడా అవసరం ఉన్న వాళ్ళకి, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి కూడా మనం ధ్యాన ప్రచారం, నాకు వెళ్ళడానికి కుదరదు బయటికి ఎక్కువ, ఇంట్లోనే ఎవరో ఇంటికి వచ్చినా ఫోన్లలో కానీ ఎట్లా వీలుంటే అట్లా. ఇప్పుడైతే జూమ్లలో ఒక 4-5 years నుంచి జూమ్లలో చెప్తున్నా, చాలా జూమ్స్ ఉన్నాయి, వీటిలలో పిలుస్తారు, అది చెప్తాను. లేకపోతే మామూలుగా అంటే చుట్టుపక్కల పరిచయం, ఇప్పుడు కడతాలు వెళ్తాం, పౌర్ణమి కడతాలు వెళ్తాం మేము, అక్కడ కూడా అందరు లేడీస్ అందరు పర్సనల్, లేడీస్కి చాలా కొన్ని విషయాలు పర్సనల్ ఉంటాయి, అవన్నీ జెంట్స్ని అడగలేరు ఈ మాస్టర్స్ని. మనం లేడీస్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటారు. అట్లా మాస్టర్ అంటే లేడీస్ జెంట్స్ ఉంటే అందరికీ అందుబాటులో ఉన్నట్టు. మనం ఒకరు జెంట్సే ఉన్నారనుకో కొన్ని విషయాలు, ఇప్పుడు లేడీస్కి ఎవ్రీ మంత్ మనకు డేట్ ఉంటుంది, ఆ డేట్లో స్టమక్ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు మనము బాడీ కంఫర్ట్ ఉండక ఇంట్లో పనులు సరిగ్గా చేయకపోతే ఇంట్లో చికాకులు ఇవన్నీ వస్తుంటాయి. మన బాడీ కంఫర్ట్ ఉండాలంటే సాధన కంపల్సరీ. సాధన చేసినప్పుడు బాడీ ఎప్పుడు కంఫర్ట్ ఉంటుంది. నెలకు 30 రోజులు కంఫర్ట్ ఉంటుంది, 25 రోజులే కాదు 30 రోజులు కూడా మనకు ఒక బాడీలో మార్పు వచ్చిందని తెలియకుండా ఉండిపోతాం. ఇప్పుడు చిన్న పిల్లలందరికీ ఇప్పుడు తప్పనిసరి సాధన అవసరం. ఎందుకంటే వాళ్ళకి చదువులో కూడా అవసరం ఉంది, ఇంట్లో ఫ్యామిలీ తోటి ఎట్లా ఉండాలనే దానికి అవసరం ఉంది, మళ్ళీ బాడీ పర్పస్ అవసరం ఉంది. 3 రకాలు ఉన్నాయి పిల్లలకైతే, స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలందరికీ. అట్లా మనము లేడీస్ క్లాస్ చెప్పడం వల్ల చాలా బెనిఫిట్స్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. జెంట్స్ చెప్పిన దానికంటే లేడీస్ చెప్పడం వల్ల లేడీస్కి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. లేడీస్కి అవగాహన వస్తుంది, వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నారు అనేది వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. మనం ఆడవాళ్ళందరూ షేర్ చేసుకోవాలి, పంచుకోవాలి. అప్పుడు ఇంకా లేడీస్ అందరు కూడా ఒక ఆలోచన నుంచి వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. ఓకే, మనం మెడిటేషన్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా, మనం కూడా చేయాలి, మనం చేసి మన పిల్లలతో కూడా చేయించాలి. అప్పుడు వాళ్ళు బెనిఫిట్స్, వీళ్ళు బెనిఫిట్స్ ఇద్దరికి వస్తున్నాయి. ఇంట్లో జెంట్స్కి కూడా వాళ్ళకు మన వల్ల వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు హాయిగా ఉంటారు అన్నట్టు. మనం మెడిటేషన్ చేయడం వల్ల చాలా ఉన్నాయి అన్నట్టు. అట్లా మేము కంపల్సరీ ఇంకా ధ్యానం అనేది మనము కంపల్సరీ నేర్చుకున్న సార్ అని చెప్తారు కదా, నువ్వేమి చదువు అక్కర్లేదు, నువ్వు నేర్చుకుంది ఏం నేర్చుకుంటే అది చెప్పొచ్చు, నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళకి అవసరం ఉంది మనము చెప్పగలుగుతాం, మంచిగా ఉంటుంది. మేము అంటే ఇప్పుడు నేను ఎంతో వెతుక్కొని వచ్చాను, నాలాగా చాలా మంది ఎన్నో వేల మంది మన చుట్టూ ఉంటారు నేర్చుకోవాలని, ఏదో వాళ్ళ హెల్త్ విషయంలో, ఇంటి విషయంలో అవగాహన లేక ఇబ్బంది పడుతుంటారు. అది మనము క్లారిటీ చేస్తే వాళ్ళు చాలా బెనిఫిట్స్ పొందినట్టే మన వల్ల.
మన వచ్చిన పర్పస్, మన జన్మ తీసుకున్న పర్పస్ మనం ఫిల్ చేయాలంటే మనం బయటికి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లోనే ఉంటున్నాము అనే క్వశ్చన్ చాలా మందిలో ఉంది, లేడీస్లో ఉంది. ఇప్పుడు అందులో నేను ఒకదాన్ని కూడా. ఎందుకంటే నేను బయటికి వెళ్ళడం కుదరదు. అదే నాకు అన్ని తెలిసి కూడా నేనేమి షేర్ చేసుకోలేకపోతున్నా, చెప్పలేకపోతున్నా అనేది ఉంటది. కానీ ఇప్పుడైతే నేను అందరికీ నా అందుబాటులో ఎవరుంటే వాళ్ళందరికీ నాకు తెలిసిన విషయం నేను కంపల్సరీ చెప్తాను. చెప్పకపోవడం వల్ల మనం తీసుకున్న ఎనర్జీని, మనం తీసుకున్న ఆత్మజ్ఞానాన్ని మనము దాచిపెట్టుకున్నట్టు. అది ఒక ఏమంటారు అది వెల్వెట్ అవ్వాలి. వెల్వెట్ అవ్వకపోతే మన కొత్త జ్ఞానం తీసుకోవడానికి అవకాశం లేదు. పాతది పంచితేనే కొత్తది వస్తుందని చెప్తారు. పంచితే వస్తుందని కాదు, పంచాలి కంపల్సరీ. పంచినప్పుడే మనము ఇంకా ఇంకా కొత్తది తెలుసుకోగలుగుతాం. ఎవరి కోసమో మనం చేయట్లేదు, మనం వెల్వెట్ అవ్వడానికి మాత్రమే చేయాలి పని. మనం ఏదో పక్క వాళ్ళని ఉద్ధరించినాము, పక్క వాళ్ళకి హెల్ప్ చేసినామని అనుకోకుండా మనం వెల్వెట్ అవ్వడానికి అది ఉపయోగపడుతుంది బాగా. చాలా మంది అంటారు నేను అట్లా చేసిన ఇట్లా చేసిన అని చెప్తారు. అది మన కోసమే అంత. అట్లా వంటలో చాలా మంది మార్పులు చేసుకోలేదు. మెయిన్ వంట మార్పులు చేయాల. బయట ఫుడ్ అవాయిడ్ చేసినాం కంప్లీట్గా. కంపల్సరీ చేయాల్సింది ఎవరైనా. బయట ఫుడ్ అవాయిడ్ చేయకపోతే అది మనము ముందుకు వెళ్ళలేము. ఎక్కడ దొరికితే అది భోంచేయదు ఫస్ట్. మేము అదే అంటారు, మీరు భోజనం కోసం చెప్తారా అంటే ఫస్ట్ భోజనమే కాబట్టి భోజనమే చెప్పాలి ఫస్ట్. చాలా మంది ఎక్కడ ఏది దొరుకుతుంది కనిపించింది ఏది తింటున్నాము, వాళ్ళు ఎలా ఉంది, వాళ్ళు ఎలా చేస్తారు కూడా చూడరు, భోంచేస్తారు. కానీ మేము 100% ఇంకా పత్రిక చెప్పిన దానికంటే ఇంకో పాయింట్ ఎక్కువనే మేము చేస్తున్నాము. గానుగ నూనెలు కానీ, మళ్ళీ ఫ్రెష్గా వండుకోవడం కానీ, మెత్తగా రైస్ గిట్ట మెత్తగా చేసుకోవడం కానీ, కారాలు మసాలాలు లేకుండా వంట కానీ, ఇవన్నీ కూడా. అంటే మా దామోదర్ రెడ్డి గారు ఆయన 20 years అప్పుడు నేచర్ గురు అన్నట్టు ఆయన యోగా. అక్కడ ఆయన 20 years అక్కడ మాస్టరీ ఆయన అంతా కూడా పాటించిన అన్నట్టు. అప్పుడు ఫుడ్లో మార్పు వచ్చింది 99%. కానీ వెజ్ ఎక్కడ ఉంటే అక్కడ భోంచేసే వాళ్ళము. వేరేది ఉన్న ఓ పక్క టేబుల్ పైన ఇంకోటి ఉన్నా ఇది చేసేవాళ్ళము. సార్ పరిచయం అయినాక అలా చేయట్లేదు. వేరే టేబుల్ మీద ఒకటి ఉంటే ఈ టేబుల్ మీద ఇది భోంచేయము. అది పూర్తిగా అవాయిడ్ చేసాం. అంతకుముందు అట్లా ఉండేది, వెజ్ ఉంటే చాలు, ఓకే ఏది ఉంటే అది మనం తినేయచ్చు అని. ఐటమ్స్ కూడా లెక్క పెట్టేవాళ్ళం కాదు, ఏ రుచిగా ఉంటే అది తినేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు రుచి కాదు, ఫస్ట్ అది ఖచ్చితంగా మంచిగా చేశారా, అది మనకు ఉపయోగమా లేదా చూసుకొని భోంచేస్తాం. గార్లిక్ లేకుండా చింతపండు కూడా వాడం మేము ఇంట్లో. మా హస్బెండ్ నేచురోపతికి ఎప్పుడైతే ఎంటర్ అయిందో చింతపండు అవాయిడ్ చేసాం. చింతపండు లేదు మా ఇంట్లో. ఎప్పుడో ఒకసారి ఏదన్నా చేస్తాం తప్ప రెగ్యులర్గా అయితే చింతపండు వాడం. టమాటాలతోటి పప్పుచారు చేస్తాం, అది చాలా టేస్టీగా అవుతుంది. గ్యాస్ ఎఫెక్టు, యాసిడిటీ ఎఫెక్టు ఇవలాంటివన్నీ పడవు అలా చేసుకుంటే. సాంబారు ఎందుకు సాంబార్లో పప్పు ఎక్కువ వేస్తారు, మసాలా పొడి వేస్తారు. పప్పుచారులో ఓన్లీ లైట్గా పప్పు అంతే, టమాటాలు రసం వేసి చేస్తాం కాబట్టి లైట్గా ఉంటుంది. స్టమక్ డిస్టర్బెన్స్ ఇలాంటివన్నీ ఏమి ఉండవు. మీరు వీక్లీ 2-3 సార్లు చేసుకున్నా పెద్ద నష్టమేం లేదు. ఎందుకంటే పప్పు అయినా అన్ని ఒకదాన్ని వేసి ఉడికిచ్చి చేసేవాళ్ళము. పప్పు వేసిన రోజు ఏం చేశారు వాళ్ళం అంటే పప్పు అంటే అయితే ఇంకొకటి ఏమో చేయమమ్మీ చేసేమని చెప్పేవాళ్ళు, డైరెక్ట్ వెంటనే చెప్పేవాళ్ళు. పప్పు చేసామనగానే లేదు ఇంకొకటి ఏమని చేయండి, ఇంకొక ఐటెం చేయాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు పప్పు చేస్తున్నప్పుడు ఓకే ఇంకేం వద్దు, ఇంకొక ఐటెం వద్దు అంటారు ఇంట్లో. పత్రి సార్ దగ్గర అంత రుచికరమైన పప్పు నేర్చుకున్నాం. అంటే పప్పు ఉడికించి మనం ఏవైతే వేస్తున్నామో అవి సైడ్కి నూనెలో వేయించి వేయాలి. అప్పుడు నీకు కమ్మదనం వస్తుంది ఆ పప్పులో. పప్పు వేయించాల, ఫస్ట్ పెసరపప్పుని వేయించాలి, ఒకటి డ్రైగా వేయించి అది నానబెట్టుకొని ఉడికించుకొని తర్వాత మనం ఏమైతే వేస్తామో వీటిని నూనెలో మంచిగా ఉడికించి ఇందులో వేసి కొంచెం మంచిగా మెదిపేసి కొంచెం వాటర్ వేసి
కావాల్సినంత వాటర్ వేసి మంచిగా ఒక పొంగు రావాలి. ఎందుకంటే పప్పు గట్టిగా తింటారు అందరూ, గ్యాస్ యాసిడిటీ ఎఫెక్ట్ పడుతుంది, లూజ్గా ఉండాలి. మనందరం ఇప్పుడు మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, వినే వాళ్ళందరూ కూడా, చూసే వాళ్ళు ఎవరైనా చూడండి పత్రి గారు ప్రోగ్రాంలో మన మెడిటేషన్ ప్రోగ్రాంలో పప్పు ఎట్లుంటుందంటే అర్థమైపోతుంది. చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, కొత్త వాళ్ళకి తెలియదు కానీ పాత వాళ్ళందరికీ అక్కడ భోజనం చేసిన వాళ్ళందరూ తెలుస్తుంది. పప్పుచారు లాగా ఉంటుంది, దగ్గర సాంబార్ లాగా ఉంటుంది పప్పు. ఎందుకంటే మన బాడీ ఫ్లెక్సిబుల్ కోసం అది అవసరం. అట్లా మనం ఏ కాయలు వేసుకున్నా, ఏ ఆకులు వేసుకున్నా నూనెలో వేయించి పప్పులో వేయాలి, అప్పుడు నీకు కమ్మదనం వస్తుంది. మట్టి కుండలల్లో పెరుగు, పాలు, పప్పు, చారు ఇలాంటివన్నీ కూడా చాలా టేస్ట్ వస్తున్నాయి. నేను ఒక 10 years నుంచి 10 years నుంచి మెయింటైన్ చేస్తున్నాను. పెరుగు, పాలైతే చాలా కమ్మగా ఉంటాయి మట్టి దాంట్లో. మా చిన్నప్పుడు నేను కూడా అన్నం వండాను, కుండలో అన్నం వండాను. నేను కూడా నా మ్యారేజ్ అయినాక కూడా నేను కుండలో అన్నం వండిన, చాలా కమ్మ ఉంటుంది. అది కొంచెము పాత్రలు కొంచెం కడిగి పక్కకు పెట్టుకుంటే మండికగా ఉంటాయి, పడిపోకుండా ఇరిగిపోకుండా ఉంటాయి. అండి అదొక్కటి పాటించాలి. చాలా నేనైతే 9 years నుంచి కంపల్సరీ. పెరుగు అయితే చాలా తీపి ఉంటుంది, 2 రోజులైనా పుల్లపోదు, గట్టిగా ఇట్లా కదలదు, గిన్నె కదలకుండా ఉంటుంది. అంత వాటర్ అంతా లాగేసుకొని పెరుగు మాత్రం ఇట్లా గడ్డలాగా ఉంటుంది, తీపి. ఒకరమే 1/4 kilo తినేయచ్చు పెరుగు. ఒక 2 గ్లాసులు పట్టే పాత్రలు ఉంటాయి నా దగ్గర, పాలు దాని నిండా వేస్తాను. మేము 3 ఉంటాము, అందులోకెళ్ళి 50-70% మా ఆయన వేసేసుకుంటాడు పెరుగు. ఏంటి అంత మేము ఉన్నాం కదా, కమ్మగా ఉంది, అందుకే కూరల్లో అది వద్దు, ఇది బాగుంది అంట. మీ అందరు కూడా మట్టి మెయింటైన్ చేయండి, చాలా కమ్మగా ఉంటుంది, తీపి ఉంటుంది. సమ్మర్లో అయితే అసలు ఇట్లా తోడేసి అట్లా పుల్లగా అయిపోతుంది, అందులో అసలు పుల్లగా అవ్వడమే తెలియదు. ఇక పాలు కూడా బాగా కమ్మగా మంచిగా కాగిస్తే మంచి కమ్మగా వాసన అట్లాంటివన్నీ వస్తాయి. ఇవి కంపల్సరీ పాటిస్తాం. గానుగ నూనె కంపల్సరీ మనం షాపులలో తెచ్చుకున్న నూనె అయితే మేము వాడతలేం, 10 సంవత్సరాలు అయింది. గానుగ నూనె, కుసుమ నూనె వాడుతున్నాం వంటకి. బాడీ పెయిన్స్, ఓవర్ వెయిట్ ఇలాంటివన్నీ ఎవరికున్నా కుసుమ నూనె తోటి మీకు 100% క్యూర్ అయిపోతాం. ఓవర్ వెయిట్ ఉన్నా ఇవన్నిటికీ అది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే డాక్టరు, నేను మా బాబుతోటి నెట్లో అట్లా కొట్టిపిస్తే డాక్టర్ కంటే ఒక పాయింట్ ఎక్కువ కుసుమ నూనెకి. డాక్టర్ ఆయన మెడిసిన్ కంటే కూడా ఒక పాయింట్ ఎక్కువ కుసుమ నూనెకి. మనకు కావాల్సిన విధంగా మన బాడీ వస్తుంది. అయితే మేమైతే కొంచెం మన తెలంగాణ దొరుకుతుంది కుసుమ నూనె, ఆంధ్ర దొరకదు. ఆంధ్ర ఇక్కడ తెలంగాణలో మాత్రం దొరుకుతుంది. 400 rupees లీటర్. చెక్క గానుగ నూనె వాడుతున్నాం. ఇనుము దాంతో చేయడం వల్ల అందులో ఎంతో కొంత నెగిటివ్ పడుతుందంట. నెగిటివ్ పడకుండా ఉండాలంటే చెక్క గానుగ అలా తెచ్చుకుంటున్నాము. మళ్ళీ మనము వేరే వేయించుకోవడానికి కుసుమ నూనె కాదు, మామూలు పల్లి నూనె తెచ్చుకొని వాడుకోవచ్చు. అదే కర్రీస్ మాత్రమే. ఎందుకంటే మనం రెడీమేడ్ ఆయిల్ తెచ్చుకొని 4 స్పూన్లు పోసినా అట్లనే ఉంటుంది. ఇది 1 స్పూన్ పోస్తే 4 స్పూన్లు అవుతుంది. అందుకని 1 స్పూన్ చాలు. ఒక 2 వంటకైతే ఒక 2 టీ స్పూన్ల నూనె మన సరిపోతుంది. మనం అంత రేట్ అనుకుంటున్నాం కదా, అంత రేట్ అక్కర్లేదు. అంత రేట్ దగ్గర నువ్వు ఇంత చూస్తే ఇంత సరిపోతుంది. ఇంకెందుకు మరి, హెల్త్కి వెళ్తుంది, టేస్ట్ ఉంది, వంటలు టేస్ట్ బాగా అవుతాయి, ఫస్ట్ చాలా టేస్ట్ అవుతాయి. అందుకు మేము ఖచ్చితంగా పాటిస్తాము. మళ్ళీ రైస్ కూడా ఆర్గానిక్ రైస్, మందులు లేకుండా పెండేసి పండించేవి తెచ్చుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఒకసారి డిసెంబర్లో తెచ్చుకుంటాము. మన వాళ్ళు పండిస్తున్నారు కొంతమంది, బియ్యం కూడా అవి తెచ్చుకుంటాం. 1 టైమే రైసు, ఒకటికి 3 వాటర్ పోసి విజిల్ కుక్కర్లో రైసు వండుకొని మెత్తగా తినాలి. బేబీస్ అన్నం తినాలి, పెద్దవాళ్ళు కూడా. ఇట్లా ఒక్కొక్కటి ఏరేసేటట్టు ఉండొద్దు రైసు, అట్లా ఉండొద్దు. అది తింటే జీర్ణం అవ్వక స్టోరేజ్ అయిపోతుంది. స్టోరేజ్ అయిపోయి పొట్టలు ఒక్కొక్కరికి కుండలాగా పొట్టలు అయిపోతున్నాయి. అది రాదు. మనం భోజనం చేసినాక 2 గంటలలో మనం తీసుకున్న ఆహారం అరిగిపోవాలి. 2 నుంచి 3 గంటల కంటే ఎక్కువ ఉండొద్దు. అందుకని మెత్తగా చేసుకొని వేడిగా ఎంత అవసరమో అంతనే వండుకోవాలి.
క్లోజ్ చేసేయాలి. మళ్ళీ స్టోరేజ్ ఫుడ్ ఎప్పుడో తప్ప తినొద్దు, ఎప్పుడో ఇంకా తప్పదు. లేడీస్ మీ తప్ప పడేయలేక తింటాం తప్ప తినొద్దు ఫస్ట్. కానీ ఆ లేడీస్ మీ ఎందుకో ఒక బుద్ధి ఇంత కష్టపడి అది ఎట్లా తయారవుతుందని తెలుస్తుంది కదా, పడేయలేము. కానీ అందుకే జాగ్రత్తగా వండుకొని తినడం నయం. అలా అది పాటిస్తున్నాం మేము కంపల్సరీ. మోస్ట్లీ ఎక్కువ మనకి మష్రూమ్ కోసం కూడా మీ అందరు తెలిసినొచ్చు తినకూడదని. చాలా మంది తింటున్నారు, అది వెజ్ అని చెప్పి తింటున్నారు. అది డైరెక్ట్ విషం తీసుకున్నట్టు. అది ఎవరు అది ఒకవేళ అలవాటు ఉంటే తినకండి. మనకు తెలిసిందే బుద్ధుడికి మష్రూమ్ కర్రీతోటి అన్న బాడీ వికెట్ చేసిన అని చెప్పేసి. అందుకని మాకు పరిచయం ఉన్న ఒక ఆమె ఈ మధ్య ఎందుకో తెలియకుండా తిన్నదట. కొంచెం తింటే ఆమె నాలుక నుంచి మొత్తం లోపలంతా అంటే నాలుక నల్లగైపోయిందంట. అది ఇట్లా టేస్ట్ చేస్తున్నాయి. ఆ తర్వాత తర్వాత నెక్స్ట్ డే తర్వాత కలిస్తే చెప్తున్నాను, నాకు అది కొంచెం తిన్నందుకు నాకు మోషన్ కూడా నాకు బ్లాక్ వచ్చిందని చెప్పేసి. అయితే అది డైరెక్ట్ సార్ అయితే ముందు నుంచి చెప్తున్నాడు, మష్రూమ్ కోసం ఎల్లిపాయ కోసం అని చెప్తున్నాడు. నేను చింతపండు చెప్తే మమ్మల్ని చిన్నగా చూశారు. లేదు మేడం సార్ అని చెప్పాను నేను. మాకు అర్థమవుతుంది, మా మెంటాలిటీ మా లైఫ్ స్టైల్ అంతా కూడా మాకు అర్థమవుతుంది. అప్పుడు చిన్నప్పుడు ఎట్లా ఉన్నామో పెద్దగా అయినా అంటే అది మానేసినాక ఎట్లా 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 ఉంది చేంజెస్. అందులో నేను 20 years అక్కడ ఉండి మళ్ళీ 20 years ఇక్కడికి వచ్చినా కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది. 87లో మ్యారేజ్ అయింది మాది. ఆయన 85 నుంచి నేచురోపతి మా ఆయన. అంటే ఆయన ఆ జర్నీ స్టార్ట్ అయినాక 2 years నా మ్యారేజ్ అయింది. ఆల్మోస్ట్ నేను మ్యారేజ్ అయినాక నేను చింతపండు అనేది కొంచెం లేదు కాబట్టి నా మెంటాలిటీ నా జర్నీ అంతా కూడా నాకు చేంజ్ తెలిసింది. చిన్నప్పటికి చేంజ్ ఒక్కడికి ఇప్పటికి డిఫరెంట్గా ఉంది అన్నట్టు. అందుకే చెప్పగలుగుతున్నా. అవగాహన అనేది ఫస్ట్ మనం ఏదైనా మనం దాన్ని టేస్ట్ చేస్తే దాన్ని ఆ రూట్లో మనం వెళ్తేనే మనకు అవగాహన వస్తుంది. చెప్తే వచ్చేది, చదివితే చెప్తే వచ్చేదానికంటే మన దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని అవగాహన పొందితే అది 100% మనం చెప్పగలవచ్చు. ఇప్పుడు చాలా మంది మనం క్లాసులు నేను చెప్పేదంతా ఖచ్చితంగా చూసింది, నేను దాన్ని అంతా నేను జర్నీ చేసినది. ఏదో వాళ్ళు చెప్పిరు ఇది విన్నరు అనేది నా దగ్గర ఉండదు మేము చెప్పాలంటే. అందుకని ఎక్కువ క్లాసులు, ఎక్కువ స్పీచ్లు, మెసేజ్లు ఇలాంటివన్నీ ఉండవు. ఓన్లీ త్రూ మన లైఫ్ స్టైల్ ఎటు పోతుంది, ఎటు తెచ్చుకోవాలి, ఎటు స్టేట్గా ఉండాలి, అదొకటి మాత్రమే మనము చెప్పగలుగుతాం. ఎక్కువ 100% చెప్పగలుగుతాం, వేరే వ్యక్తి చెప్పలేము మనం. అది చాలా మంది ఫుడ్ విషయము. మళ్ళీ ఒకటి అంటే ఫుడ్లో రోడ్ పచ్చళ్ళు కూడా మనకు పల్లీలు పుట్నాలు అవన్నీ వేసేస్తారు. అలా చేయకుండా ఓన్లీ నువ్వులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అంతా ఈ 3 items తోటే మనము రోడ్ పచ్చళ్ళు వేసుకోవాలి. ఏ ఆకు కలిపినా ఏం కాదు. అలా అందులో టేస్ట్లు కూడా మారుతాయి అన్నట్టు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అన్నట్టు. అది తెలుసుకోవడం వల్ల చాలా విషయాలు మనకు అవగాహన వస్తాయి. ఆ ఫుడ్ టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అట్లా చేయడం వల్ల. ఇంకా మనము ఫుడ్ విషయంలో ఇంకా కొంతమంది కొన్ని అవగాహనలు ఉన్నాయి, కానీ ఇంకా కొంతమందికి అవగాహనలు కావాలి. ఇంకా అవగాహన వచ్చేటప్పుడు మనం కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతాం మనం ముందుకు వెళ్ళడానికి. ఇంకా మేడం ఏముందా ఇంకా? మేడం ఉంది, చెప్పచ్చు. మీరు పత్రి సార్తో, సోనమాలమ్మతో ఇంకా ఎలా ఉండేవారు? మీరు సాధనలో ఏమైనా సలహాలు ఇస్తుండేవారా సార్? వాటి గురించి చెప్పండి. సార్ వాళ్ళ ఫ్యామిలీలో మేము ఒక ఫ్యామిలీ అని చెప్పా కదా, మాది కంటిన్యూ బాగా కలిసే వాళ్ళము. బాగా ఏ విషయమైనా సార్ తోటి మేడం తోటి షేర్ చేసుకునే వాళ్ళం. మా ఫ్యామిలీ విషయాలు అంటే ఇవి ఏదైనా మాకు అవగాహన లేక ఉంటాయి కదా, అవన్నీ కూడా షేర్ చేసుకునే వాళ్ళం. మళ్ళీ జర్నీ విషయంలో చాలా సలహాలు తీసుకునే వాళ్ళం సార్ దగ్గర. లైఫ్ స్టైల్లో మార్పుల కోసం చాలా తీసుకునే వాళ్ళం. మనం అడగకుండానే చెప్పేవారు, కానీ మేము కూడా ఎక్కువ దగ్గరగా తిరిగినప్పుడు వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాం.
మాట్లాడుతూ అక్కడ ఉండేవాళ్ళం అంతే. మాకు పర్సనల్ గా అడగం కంటే మాట్లాడుతూ అక్కడ అక్కడ ఆ ప్లేస్ లో మేము ఎక్కువ ఉండేవాళ్ళం. పర్సనల్ ఇంటి విషయాలు సార్ దగ్గర సజెషన్ తీసుకొని ముందుకు వెళ్ళే వాళ్ళము. కానీ తర్వాత ఒక 10 years తర్వాత సారు మీకు కూడా తెలుసురా, మీ మీ పర్సనల్ విషయాలు మీకు అర్థమవుతాయి అని చెప్పారు తర్వాత. తర్వాత ఇంకా మనం ఎప్పుడు చిన్నపిల్లలమే అని మనం అనుకుంటున్నాము, కానీ ఎప్పుడు చిన్నపిల్లలు కాదు మీరు అని చెప్పి మాకు తెలియజేసింది సారు. తర్వాత 10 years తర్వాత ఏదైనా అడిగినా కూడా ఫిజికల్ లైఫ్ కోసం అడగనివ్వలేదు సార్. ఫిజికల్ లైఫ్ విషయాలు అడగనివ్వలేదు, ఓన్లీ ఆత్మధ్యానం అని చెప్పారు. పర్సనల్ విషయాలు షేర్ చేసుకోనియాలి. అది ఎవరి లైఫ్ ఉన్నది కదా, ఎవరి లైఫ్ వాళ్ళకు ఒకటి ఉన్నది, వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నా లైఫ్ స్టైల్ బట్టి మీకు చెప్తే అది సూట్ కాదు, మీ లైఫ్ స్టైల్ బట్టి నాకు చెప్పినా నేను రిసీవ్ చేసుకోలేను. అందుకని తర్వాత సారు ఒక 10 years తర్వాత ఇంకా ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు జీవించవచ్చు అని చెప్పేసి తను చాలాసార్లు స్పీచ్లలో 2 స్పీచ్లలో కూడా వీడియోస్లలో కూడా నేను విన్నా సార్ చెప్పినవి. అందుకని నీకు నచ్చినట్టు నేను ఉండాలంటే అది ఫ్యామిలీలోనే ఉండలేరు, ఫ్యామిలీలోనే ఇంట్లో కుటుంబంలోనే ఉండలేరు. ఎవరు నచ్చి పిల్లలైనా పెద్దలైనా బయట వాళ్ళు ఉండాలని లేదు. కాకపోతే మనతోటి ఎవరైతే స్నేహం చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళని మనము కలిసి తిరుగుతున్నామో వాళ్ళు మాత్రము ఒక కరెక్ట్ వ్యక్తి కాకపోతే వాళ్ళని పక్కకు పెట్టడం, మన సైడ్ అయిపోవడం చేయాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల మనకు డిస్టర్బెన్స్, మన వల్ల మనం ముందుకు ఎదగలేకపోతాం. ఫస్ట్ ఎక్కలేం, మీదికి ఎక్కలేము, ఇంకా ఇక్కడ ఆగిపోవాల్సి వస్తుంది, వెనకకి రావాల్సి వస్తుంది, రివర్స్ అవ్వాల్సి వస్తుంది. ఆ విషయంలో చాలాసార్లు మా ఇంట్లో మేము డిస్కషన్ చేసుకుంటాం. ఇప్పుడు మనతోటి ఉండేవాళ్ళు ఎవరితోటి మనము దోస్తాన్ చేయాలి చేయకూడదు అనేది కూడా ఒకటి ఉంది. కాబట్టి ఆ విషయంలో నేను ఒకసారి మా ఆయనకి చెప్తే, లేదు ఒకవేళ వాళ్ళు కరెక్ట్ కాకపోతే వాళ్ళకై వాళ్ళు వెనకకి వెళ్ళిపోతారు, ఏదో సందర్భంలో వాళ్ళు ముందుకు రాలేరు, మనం ఇంకా లాగాలని చూసినా కూడా లాగలేరు, వాళ్ళు వాళ్ళకాయలు సైడ్ అయిపోతారు అని చెప్పారు అన్నట్టు. ఆ విషయంలో కొంచెం అవగాహన ఉండాలి మనకి. పరిచయం చేసుకున్నప్పుడు కానీ, వాళ్ళతో సాంగత్యం చేసినప్పుడు కానీ కరెక్ట్ కాదు అనిపించినప్పుడు సైడ్ అయిపోవడం, వాళ్ళని చేయడం, మనమన్నా వాళ్ళ ఏదో ఒకటి చేయాలి. ఈ విషయంలో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ఎవరికైనా. నేను కూడా చాలాసార్లు జరిగింది నాకు కూడా. నేను ఎక్కువ కొంచెం గ్రూప్లో ఎక్కువ ఉంటాను, ముందు నుంచి కూడా. అంటే ఎప్పుడు చుట్టూ జనాలల్లో ఉండను ఎక్కువ, నాకు అది అంత నచ్చదు. అందుకే నా సాధన ఏంటో, నా ప్లేస్ ఏంటో, నాలాగా నేను ఒకరు ఇద్దరితోటి మాట్లాడుతూ తిరుగుతా, బై తిరుగుతా కానీ ఎక్కువ చుట్టూ జనాలలో ఉండ ఎక్కువ. నాకు అదంతా ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే నేను ఎక్కువ బయట తిరగ కదా. ఇంట్లో ఉండడం తోటి నాకు అది తెలియదు. ఇప్పుడు మా ఆయన అంటాడు, ఆయనకు ఉంటది ఎక్కువ, ఎప్పుడు జనాల చుట్టూ ఉండాలి, వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడాలి, వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే అది చెప్పాలి అని ఉంటుంది. మాట్లాడతా కానీ ఎక్కువ వేసుకొని ప్రతిసారి లాగా మా ఆయన ఉంటాడు ఎక్కువ. పత్రి మేడం కూడా చూడండి, పత్రి మేడం కూడా ఎక్కువ జనాలను ఉండదు, తక్కువ చుట్టూ జనాలు పెట్టుకుని తక్కువ ఉంటారు. తను కూడా ఇంట్లో ఉండింది కదా అప్పుడు, పిల్లల కోసం సారు అంత సపోర్ట్ చేస్తానికి ఇంట్లో ఉండడంతో తను కూడా ఎక్కువ అలవాట్లేదు. అట్లా అంటారు, నువ్వు కొంచెం ఒకదానివే తిరుగుతావు అంటే నాకు అట్లనే నచ్చుతుంది. కడతాలు ఎంట 10 మంది వేసుకొని తిరిగితే మనకి ఇక్కడ ఆ నేచర్ విలువ ఎక్కడ తెలుస్తుంది, ఆ టేస్ట్ ఎక్కడ చూస్తాం మనము, ఆ ఏరు, ఆ గాలి, ఆ సువాసన, ఆ ఫ్రెష్నెస్ ఎక్కడ తీసుకుంటాం మనము? చుట్టూ మనుషులు ఉంటే ముచ్చట్ల మాట్లాడుతూ అట్లా చేస్తే మనం ఆ రిసూమెంట్ ఉండదు, నేచర్ రిసూమెంట్ రాదు, దొరకదు, తీసుకోలేము మనం. అందుకని ఎక్కువ నేను కడతాలు పోతే నాకు నచ్చిన ప్లేస్లలో 2 ప్లేస్లు ఉంటే అలా వెళ్ళి అలా కూర్చుంటా, 1 గంట 2 గంటలు కూర్చుని పోతాం. చిన్న ఏమంటారు, పార్వతమ్మ పిరమిడ్ ఉంది కదా, పార్వత పిరమిడ్, అక్కడ అమ్మవారి ఉంది కదా, స్టాచ్యూ ఉంది కదా, అక్కడ అమ్మవారి వెనకాల ఒక రాయి పెద్ద గుండు ఉంటుంది. అది నేను ఫస్ట్ నుంచి నాకు అలవాటు. ఆడ పోయి ఒక 2 గంటలు అక్కడ కూర్చుండిపోతా, అట్లనే ఏం అక్కర్లేదు, కూర్చుండిపోతా అంతే. 2 గంటలు తెలియకుండా కూర్చుండిపోతాను. ఎక్కువ అలవాటు నాకు. రాళ్ళకి ప్రాణం ఉందని చెప్తున్నారు కదా,
అది నాకు అవగాహన వచ్చింది చెప్పాలంటే. అక్కడ కూర్చుండిపోతాయి, గుండు మీద కూర్చుండిపోతా 2 గంటల సేపు. అన్నీ పోయి ఫస్ట్ దిగేసి కార్ దిగి ఫస్ట్ ఆడికి వెళ్ళిపోతా. ఇక్కడ పోనీ డైనింగ్ హాలనో లేకపోతే చాయ్ తాగాడనో అలాంటివి ఏం లేవు. డైరెక్ట్ ఆడిపోతా. ఆడ పోయి ఫోన్ సైలెన్స్ పెట్టేసి ఆడ కూర్చుండిపోతా. మొన్న పౌర్ణమికి వెళ్తాను నేను. పౌర్ణమికి నా క్లాస్ మెయింటైన్ చేస్తాడు దామోదర్ రెడ్డి గారు. నేను కంపల్సరీ పౌర్ణమికి వెళ్తాను. వేడప్పుడు ఒకపోయిన పౌర్ణమికి వెళ్తాను. ఆ 3 hours మెడిటేషన్ రాత్రి చాలా బాగుంటుంది. అందరం ఒక 200 మంది 300 మంది 100 మంది అట్లా వస్తారు. అందరం మెడిటేషన్ చేస్తాం 9 to 12 అట్లా రాళ్లతోటి. మొన్న పౌర్ణమి రోజు 5:30కి వెళ్ళాము. 6:30 5:30 తర్వాత అక్కడే ఉండే 7:30 వరకు అక్కడే కూర్చున్నా. అయ్యగారు వచ్చిండ్రు. ఆయన ధూపం వేసి అవన్నీ చేస్తుంటే అన్నే కూర్చున్నా. కొబ్బరికాయ తీసుకొచ్చిండు, కొట్టమన్నారు, కొట్టినా. అన్నే కూర్చుని 7:30కి అప్పుడు మెడిటేషన్ చేసుకొని అక్కడ అప్పుడు పిరమిడ్లకు వచ్చాను. వచ్చేసరికి మా దామోదర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. జరిగింది చాలా చాలా పత్రి గారితో జర్నీ అనేది. సొసైటీ చాలా ఉన్నాయమ్మా. అన్ని సొసైటీలో మన సొసైటీకి ఈక్వల్ కాదు, ఉన్నాయి సొసైటీలు. కానీ సాధనకి ఇంపార్టెంట్ ఇచ్చేది మన సొసైటీ మాత్రమే. మన పిరమిడ్ సొసైటీ మాత్రమే సాధనకి ఇంపార్టెంట్ ఇస్తుంది. పిల్లల చదువులకి ఇంపార్టెంట్ ఇస్తుంది. ఆరోగ్యానికి ఇస్తుంది. ఆరోగ్యం ఫస్ట్ మనకి. పిరమిడ్ శక్తి అని లేకపోతే సాధన అని ఏదో విధంగా యూజ్ చేసుకుంటున్నాం. ఏ విధంగా చెప్పుకున్నా పిరమిడ్ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు, నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే మనం తీసుకున్న బట్టి ఉంటుందేమో కానీ మనం తీసుకోవాల్సిందే అన్ని. మనం మాట్లాడుకున్న విషయాలన్నీ ఖచ్చితంగా అందరూ పాటిస్తేనే మనందరము ఒక తాటి మీద ఒక రూట్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. నేనేం చెయ్యను, నాకు నచ్చినట్టు ఉంటా అంటే సొసైటీని అనొద్దు. ఏమి సొసైటీని చిన్న చూపు చూడొద్దు. మనం కరెక్ట్ ఉండకుండా సొసైటీలో క్లాస్ చెప్పే వాళ్ళకి సంబంధం లేదు. ప్రతిసారి చెప్పిన మాటలు సీడీలు వింటే మాత్రం ఖచ్చితంగా మారుతాం. స్పిరిచువల్ రియాలిటీ చూడండి అందరూ. స్పిరిచువల్ రియాలిటీ చూస్తే చాలా విషయాలు అవగాహన వస్తాయి మీకు. సాధన చేయడం వల్ల బాడీ వికెట్ చేస్తే ఎక్కడ పోతాము, సాధన చేయకుండా బాడీ వికెట్ చేస్తే ఎలా మనము చుట్టూ తిరుగుతాము అనే దాని మీద చాలా అవగాహన ఉన్నది. అదైతే నాకు ఖచ్చితంగా ఎనర్జీస్ పాస్ అవ్వడము, పెయిన్స్ ఎలా తగ్గుతాయి, ఇలాంటివన్నీ దాంట్లో చాలా ఇంపార్టెంట్. నేనైతే ఫస్ట్ ఎవరికి కొత్త పరిచయం ధ్యానం అంటే ఫస్ట్ అది చూడమంటా నేను. అది చూసి 90% వాళ్ళకి అవగాహన వచ్చేస్తుంది. మనము చెప్పే అక్కర్లేదు. అది చూసినాక డౌట్లు ఏమంటే మనం క్లియర్ చేస్తే సరిపోతుంది. ఒక 10%. నేను ఈ మధ్య జూమ్ లింక్ పెడుతున్నాను అందరికి. PYMC మేము నడిపించేది. అందులో అందరికి లింక్ పెట్టినప్పుడు లింక్ తో పాటు ఇది పెట్టేస్తాం. అది చూసినాక ఆటోమేటిక్ వాళ్ళకి అర్థమైపోతుంది. ఓహో, సాధన చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ అని అర్థమైపోతుంది వాళ్ళకి. అలా అయితే మేడం, ఇప్పుడు మీరు నేచురోపతి ఫాలో అవుతున్నారు. మట్టి కుండల్లో అది ఆరోగ్యానికి అంత మంచిది. అది మీ సాధనకి ఎలా ఉపయోగపడుతుంది? చాట్లో అడుగుతున్నారు. మష్రూమ్ తినొద్దని చెప్తున్నారు. నాకు దాని గురించి అవగాహన లేదు. ఆవిడ కొత్తగా వచ్చారనమాట ఈ మధ్య కాలంలో. నేను తినను, కానీ మా పిల్లలకి వద్దు అని చెప్పాలంటే నేను దాని గురించి చెప్పాలి ఎలాగా అనేసి అడుగుతున్నారు. అది చెప్పండి మేడం. అది డైరెక్ట్ విషయమే. ఇంకా బుద్ధుడికి మష్రూమ్ కర్రీ వండి పెట్టి ఆయన బాడీ వికెట్ చేయడానికి కారణమైంది. అది డైరెక్ట్ విషయమే. ఒక ఆవిడ మనకు తెలిసిన ఆమెనే కుక్కడపల్లిలో ఉంటది. తను తెల్లకుండా తినేసిందంట. కొంచెం తిన్నాక నాలుక నల్లగా అయిపోయిందంట. నాలుక నల్లగైనాక తర్వాత మా ఆయనకు ఫోన్ చేసి ఇట్లా అంటే, అరే అది విషయమే, తినొద్దు అని చెప్పేసి అన్నాడు. తర్వాత నెక్స్ట్ డే మోషన్ కూడా నల్లగా వచ్చేసింది. డైరెక్ట్ విషయం అది. ఇక మనం ఏమి కావాలని విషయం కొనుక్కొచ్చుకో అక్కర్లేదు అన్నట్టు. బాడీకి వెల్లుల్లి కూడా కోసం కూడా అందరు డౌట్ పడతారు కదా. దానివల్ల నెగిటివ్ అంటే ఆలోచన విధానం మారుతుంది. నేను ఇంతే నాకు ఇట్లనే అనేది ఒక క్వశ్చన్ పడుతుంది ఆ వెల్లుల్లి కూడా. అందుకని ప్రతిసారి చెప్పగానే అంతకుముందు కూడా నేను ఖచ్చితంగా వెల్లుల్లి లేకుండా ఉండే అలవాటు ఏం లేదు నాకు. శ్రద్ధగా ఎక్కడ ఆలోచించకుండా వంట చేస్తే నువ్వు వండి ఉప్పు కారం పత్రి గారు వేస్తే ఎట్లా టేస్ట్ అయ్యేది అట్లా అవుతుంది. అది నాకు ముందు నుంచి అవగాహన ఉంది, ఇప్పుడు కాదు. అంటే మెడిటేషన్ రాకముందు అవగాహన ఉంది నాకు. నేను ఇంటి పనులకి ఇన్వాల్వ్మెంట్ అవ్వదాను. కంప్లీట్ గా ఫ్యామిలీకి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా నేను. అందుకు నేను ఏ ఆలోచన చేయకుండా ఏ ఆలోచన చేయకుండా చేసేదాన్ని అన్నట్టు. అట్లా నా టేస్ట్ బాగా వచ్చేది. ఏమేయకుండానే
తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ అప్పుడప్పుడు వేస్తాం తప్ప ఇంకా అది ఎట్లాగో పత్రిక వద్దన్నారని అది పూర్తిగా తేవడమే మానేసినాం. ఇంట్లోకి తేవడం మానేసినాము. వంట అప్పుడు ముందు కూడా లేదు, నేను వెల్లుల్లి వేసి అప్పుడు కూడా వండలేను వంట, ఇప్పుడు కూడా లేదు, కానీ తేవడం మానేస్తాను. ఇంకా అది బయట కూడా ఎక్కడ కూడా ఏ అకేషన్ లో కూడా మేము భోజనం ఎక్కడంటే అక్కడ చెయ్యం. కరెక్ట్ ఫుడ్ ఉంటేనే వెజిటేరియన్ చేతితోటి చేసిన వంట మాత్రమే భోంచేస్తాం. ఎక్కడంటే అక్కడ ఏం తినం అసలు. నాన్ వెజ్ ముట్టుకున్న చేతితోటి నీళ్ళు కూడా తాగం అసలు. మేము పాటిస్తున్నాం. ఇప్పుడు మా పిల్లలకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు వెజ్ ఉంటే తినేస్తారు, మేము మాత్రం తినం. మేమిద్దరం మా కుటుంబంలో వ్యక్తులు రావాలంటే, వెజిటేరియన్ వాళ్ళు కావాలంటే దొరకట్లేదు, సెలక్షన్ అవి వస్తలేదు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేస్తారు మేడం మరి? వెజిటేరియన్ లాంగ్ జర్నీస్ అప్పుడు అలా కొన్ని చోట్ల దొరకవు కదా, అలాంటప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఏముంటాయి తినాలా, ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తినాలి, రా ఫ్రూట్స్ ఉంటే రా ఫ్రూట్స్ రా తినేసేయాలి తప్పదు. లేదని మనకు నచ్చినట్టు లేదని మాత్రము ఊకోం, ఏది ఉంటుంది తినం, భోంచేయం. మా ఫ్యామిలీస్ లో ఒక 6-7 years మేము అవాయిడ్ చేసాము, పోలేదు. వెళ్తే నాకు పోయే ఒక కిలోమీటర్ ముందు నుంచి నాకు హెడేక్ స్టార్ట్ అయ్యేది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేదాకా, ఆంధ్రకి నుంచి బయటకు వచ్చేదాకా హెడేక్ పోయేది కాదు. ఏంటి అక్కడ భోంచేయలేదు, అక్కడ మనుషులే కలవలేదు అని అనిపించేది. 5-6 years మానేసే బెబ్బెల్లెత్తారు మా వాళ్ళు, ఎక్కడ కలవట్లేదు, ఎక్కడ వస్తలేరు అని చెప్పేసి వాళ్ళు నెగిటివ్ పాస్ చేయడం మొదలెట్టారు. ఈ దానికంటే పోయి కలిసి వచ్చి ఉన్నాయేమని స్టార్టింగే వెళ్తాం. స్టార్టింగ్ వెళ్ళి కనిపించి ఒక స్టేజ్ మీద పోయి కనిపించేసి, వెజ్ అయితే ఉండదు, నో డౌట్, రెడీ కదా, ఖచ్చితంగా 2 ఉంటాయి, డ్రింక్ నాన్ వెజ్ 2 ఖచ్చితంగా పెడతారు. కనిపించి అందరు అన్నే కలిసేసి మాకు ఆకలి అయితే వెళ్తున్నామని వెళ్ళొచ్చేవాళ్ళం. వాళ్ళు అక్కడ డిన్నర్ పోగా మేము ఇక్కడ వచ్చేవాళ్ళం అన్నట్టు. తింటారా, భోంచేస్తారా అక్క అన్న చెప్తారు కదా, లేదు ఇంటికి వెళ్తున్నాం అంటే పోండి, ఇంకా వచ్చుడే ఎక్కువ అయిపోయింది పోండి అంటారు అనేవాళ్ళు. ఏంటి అట్లా మాట్లాడుతున్నారు అంటే, మీరు ఎక్కడ భోంచేయరు మాతో పాటు, ఎక్కడ ఉండరు అంటే, మరి మీరు మాతో పాటు చేయమని చెప్పాము. మేము తినే భోజనం మీరు చేస్తే అందరం మీతో పాటు, మేము కూడా మీతో పాటు ఉంటామని చెప్పాము. అది కుదరదు అన్నారు వాళ్ళు. అట్లా కుదిరినప్పుడు మాకు కూడా కుదరదు, ఎందుకంటే మా రూట్ వేరు మారిపోయింది. ఇప్పుడు మీరు మా రూట్ రావాలా, కానీ మేము మీ రూట్ రామని చెప్పాము. ఇంకా రూట్ మారదు, ఇప్పుడు అయిపోయింది. మేము మా జర్నీ అంటే ముందు ఎంత సఫర్ అయినామో మన లైఫ్ స్టైల్లో, ఎంత సఫర్ అయితే ఇప్పుడు ఇంత నిర్ణయం తీసుకుంటాము, ఇంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని ఇంత నిలబడతాం అనేది నేను చెప్తాను. ఖచ్చితంగా మనం పాటించాల్సిన విషయాలు. ఎంత సఫర్ అయితే ఇంత నిర్ణయం తీసుకుంటాం. ఎక్కడైనా బయట పోతే తినకుండా, అంత ఇష్టమైన ఫుడ్ అంతా అక్కడ ఉంటుంది, కానీ తినొద్దు. అందుకని ఇంట్లోనే చాలా నేర్చుకున్నాను నేను అన్ని. లాక్డౌన్ లో దమ్ బిర్యానీ అని, మంచూరియాని, ఇవన్నీ ఇంట్లోనే నేర్చుకున్నాం. ఇంట్లోనే చేస్తాం అన్ని. ఇప్పుడు వీక్లీ వన్స్ ఏదో ఒకటి కంపల్సరీ చేస్తాం. దమ్ బిర్యానీ బాగా ఇష్టపడతారు, 2 weeks ఒకసారైనా చేస్తాం. లాక్డౌన్ ఇద్దరం నేర్చుకున్నాం. సపోర్ట్ తీసుకుంటా, సార్ది కానీ బాబుది కానీ సపోర్ట్ తీసుకొని ఇద్దరం కానీ చేస్తాం. చేయొచ్చు, ఉంటారు కదా ఇంట్లో, కొద్దిసేపు రండి అంట, కిచెన్ హెల్ప్ చేద్దరండి అంట. సార్ బాగా వంట నేర్చుకున్నాడు సార్ దగ్గర. 10 సంవత్సరాలు ఏమో సార్ వండి పెడతా తిన్నారు వీళ్ళందరూ. తర్వాత తను నేర్చుకున్నాడు. సారు ఇక అప్పటి నుంచి ఇక సార్ తోటి ఎక్కడ పోయినా కూడా వీల్ చేయడం పెట్టడం. సార్ కూడా నమ్మిండి, ఇక ఓకేరా మీరు ప్రొసీడ్, వచ్చి మధ్యలో చూసిపోతాడు సరే, మిగతా అంతా ఇక చేయమని చెప్పేసి వెళ్ళిపోతాడు. అట్లా ఇక వీళ్ళంతా శివప్ప కానీ, మా ఆయన కానీ, వీళ్ళందరూ కూడా సార్కి కావాల్సిన భోజనం అరేంజ్ చేసేవాళ్ళు. తర్వాత కానీ సారు క్లాసులు చెప్పుకుంటూ వీళ్ళందరికి ఉన్నోళ్ళందరికి వండి ఆయన భోంచేసేవాడు. వీళ్ళందరికి పెట్టి ఆయన భోంచేసేవాడు. చాలా శ్రమతో కూడింది అది. మేము సారు బోధనకి వెళ్ళాం. సార్ బర్త్డేకి ఎవ్రీ ఇయర్ ఒక రోజు అక్కడ ఉంటాడు కదా, ఒకసారి పోయినాం. పోయినప్పుడు మేము పోయేసరికి లేట్ అయింది. మేము అక్కడ ఏమంటారు, వేరే పక్కన ఇంకో ఊరు ఉంది కదా, అమ్మవారి దగ్గరకు పోయేసరికి లేట్ అయింది. పోయేసరికి కిచెన్లకు క్లాసులకు తిరుగుతూ ఉన్నాడు. అక్కడ క్లాస్ అవుతుంది, అక్కడ వంట అవుతుంది. మేము పొద్దునే ఒక పొరపాటు చేసినాం అనిపించింది ఆ రోజు. పోగానే ఒక చూపు వేసిండు, ఏంట్రా నింపడానికి ఇప్పుడు వస్తారా అని ఒక చూపు వేసిండు. సరస్వతి మాత దగ్గరికి పోయినాం. నైట్ అక్కడ ఉండి మార్నింగ్ అక్కడ చూసుకొని
పోయినామన్నాడు. పోయేసరికి 11 అయిపోయింది. పోగానే కిచెన్లో కురికినాం సడన్ వెంటనే అందరం. పోగానే పోయేసరికి కొంచెం స్టార్ట్ చేసిండు వంట. అందరి కోసం కాదు, మన కొంతమంది కోసం సారి వంట చేస్తాడు కదా, అది మొదలు పెట్టిండు. పోగానే ఇంకా కిచెన్లో పోగానే కొంచెం ఆయన చేసి చూడమని చెప్పి, ఎన్నిసార్లు మన అమ్మ ఎట్లా తిరుగుతుంది, పిల్లలు బెడ్రూమ్లో ఉంటే రారా లేవుంటారా అని చెప్పుకుంటూ అట్లా తిరుగుతా ఉన్నాడు. హాల్లో పోతున్నాడు, కొంచెం మాట్లాడుతుండు, మల్లూరుకి వస్తున్నాడు, మల్లూరుకి పోతుండు, మల్లూరుకి వస్తుండు. సార్ మేము చూస్తాం సార్, నేను ఉన్నాం, ఆయన ఉండి ఇంకోరు 5-6 మంది ఉన్నాం, అందరు కిచెన్లో ఉన్నాం, ఇక బయటకు పోలే. సార్ మేము చూస్తాం సార్ అంటే కూడా సరే అంటాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ చూసిపోతాడు. అప్పుడు ఇక కొద్దిసేపు ఆయన పని చేయమని అప్పుడు చెప్పిపోయి ఇక కూల్గా కూర్చున్నాడు. అప్పటిదాకా అసలు కుదురుగా కూర్చోలే. అంటే అమ్మ ఎంత ఇన్వాల్వ్మెంట్, ఎంత నిమగ్నమై మనకు అన్ని సమకూరుస్తుంది అని అది నేను ప్రతిసారి దగ్గర చూసిన. ఫస్ట్ అమ్మది విలువ తెలియలేదు, అమ్మ నా చేస్తుంది ఆమె బాధ్యత అనుకునే వాళ్ళం. నెక్లెస్ చేసినాం అన్నట్టు, అమ్మ నా చేయని అమ్మాయి కదా, చేయాలి కదా, ఒక డిమాండ్ చేసినాం అన్నట్టు. పత్రిసారి దగ్గర అర్థమైంది, ఒక అమ్మ విలువ తెలవాలంటే ఆ పత్రిసారిని చూడాలనిపించింది నాకు. ఒక 4-5 సార్లు వస్తుండు, పోతూనే ఉండు, సార్ నేను చూస్తాం సార్, నేను చేస్తాం సార్ అన్న కూడా ఆయన నమ్మతలేడు మనని. ఆయన చూసుకుందాక మనం నమ్మతలేడు. అవగాహన కోసం ఓన్లీ మనము ఏం పని చేస్తున్నా ఖచ్చితంగా 100% చేసినప్పుడు మాత్రమే నమ్ముతారు ఎవరైనా. లేకపోతే మన పక్కన ఉన్న వాళ్ళు మనం ఫోకస్ పెట్టాలి కూడా. అమ్మ ఫోకస్ పిల్లల మీద పెట్టాలి, ఇంటి మీద పెట్టాలి, ఇంటి వ్యక్తుల మీద పెట్టాలి. అమ్మది అది బాధ్యత. తర్వాత నాన్నది కూడా 50% ఉంటుంది ఇంటి విషయాల్లో. ఎక్కువ కాకపోయినా ఒక 50% పెట్టాల్సిందే. నేను బయట వెళ్ళొస్తా, మీరు ఇంట్లో చూసుకోండి ఉండండి అంటే కాదు, అది 100% కాదు. వాళ్ళు ఏ రూట్లో పోతున్నారు, ఎట్లున్నారు అనేది అవగాహన లేకపోతే, మనం ఫోకస్ చేయకపోతే ఎట్లా అర్థమవుతుంది మనకు ఇది కరెక్ట్ లేదు మన ఇంట్లో వాళ్ళు అనేది ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. అందుకని ఇంట్లో జెంట్స్ కూడా, నాన్నలు కూడా తప్పకుండా ఒక 50% ఫోకస్ చేయాల్సిందే. చాలా మంది ఇప్పుడైతే ఫోకస్ వచ్చిందిలే, కానీ అప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు అంతా ఏమంటారు, ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళందరూ, ఇప్పుడు చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ఇద్దరు 50-50 షేర్ చేసుకుంటారు ఇంటిని. అన్ని పనులు 50-50. పిల్లల విషయంలో కానీ, వర్క్ కానీ, ఇంటి విషయాలు కానీ, అక్కడ ఉద్యోగాలు, ఇక్కడ ఇది 2. యంగ్ వాళ్ళందరూ ఇప్పుడు అందరూ షేర్ చేసుకుంటారు. అప్పుడంతా లేడీసే మొత్తం, చాలా 90% లేడీసే చేసేవాళ్ళు. భోజనం టైం కోసం భోజనం పెట్టాలి అంతే, అంతకంటే వాళ్ళు ఏం పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఇది మంచిగా ఉంది నన్ను అడిగితే. మొత్తం లేడీస్ మీద బర్డెన్ కాకుండా, వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా, వాళ్ళ లైఫ్ పక్కకు పెట్టి ఇంటిలోని మెయింటైన్ చేసే, ఆ ఇంటి వాళ్ళని చూసుకునే అలవాటు ఉండేది. చాలా డిస్టర్బ్ అయినాం నేను కూడా అందులో. పూర్తిగా నేను కుటుంబం అంతా నడపడం కోసం నా భార్య అంతా డిస్టర్బ్ అవడం వల్ల జరిగిపోయింది. అందుకని ఇప్పుడు బాగుంది లేటెస్ట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. నేను ఓన్లీ నా జర్నీ కోసం మాత్రమే నేను మాట్లాడాను. నాకు మెసేజ్లు, విజన్స్ అలాంటివి ఏం లేవు. ఓన్లీ సాధన. నేను రోజు 4 గంటలు, మినిమం 4 గంటలు ఉంటుంది. ఇంకా 5-6 గంటలు ఎప్పుడో ఒకసారి, కానీ 4 గంటలు అయితే కంపల్సరీ ఉంటుంది. ఇవన్నీ నేను మాట్లాడిన విషయాలన్నీ మేము మెయింటైన్ చేస్తాం. నేను షేర్ చేసుకునేవన్నీ మేము పాటిస్తాం. నేను ప్రశాంతంగా ఉన్నాం, ఒక మాట చెప్పాలంటే ప్రశాంతంగా ఉన్నాం. ఒక వసుమతి అమ్మ మాట్లాడతారంట, మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చాలా అద్భుతంగా తెలియజేసావు. సార్తో ప్రయాణం అనేది ఎంత అద్భుతమైందో విన్నాము. నేను సారాళ్ళ ఇంటికి అడుగు పెట్టడానికి కారకుడు దామోదర్ రెడ్డి. నన్ను ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. వాళ్ళ ఇంటికి అడుగు పెట్టాను అంటే దామోదర్ రెడ్డి గారే కారణం. అంత అద్భుతమైన జర్నీ మీది. చాలా చాలా హ్యాపీగా ఉంది వింటుంటే. ఆచరణ ముందు మెయిన్, మీరు ఆచరిస్తున్నారు గనక దాన్ని నేను చాలా తీసుకుంటా. అందరూ తీసుకోవాల్సిందమ్మా. ఆచరణనే మన ముందు నడిపిస్తుంది, లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము, వెనకకు వస్తాం. నేను కూడా ఎక్కడ భోజనానికి వెళ్ళినా, కాకపోతే అవాయిడ్ చేయలేకపోతున్నాను, కానీ పెరుగన్నం తినొస్తా అంతే. అదొక్కటే తినేసి వస్తా.
ఇక మీరు వాళ్ళని మేము చెప్పేసాము ఇంకా, అంటే మాకు వద్దు ఇక్కడ, నెమ్మదిగా అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నాను, ఇంకా పూర్తిగా దానిలోకి రావాలి. అమ్మా మేము ఏం చేసామంటే కొన్ని దగ్గర ఫ్రూట్స్ తీసుకున్నాం, ఐస్ క్రీమ్ తిన్నాం, అవి తిన్నా కూడా మాకు డిస్టర్బ్ అయింది, బాడీ పెయిన్స్ 2 రోజుల వరకు సాధన కుదరలే మాకు. అందుకని అది కూడా అవాయిడ్ చేస్తాం. ఇప్పుడు ఫ్రూట్స్ తింటే కూడా ఎఫెక్ట్ పడ్డది, ఐస్ క్రీమ్ తింటే కూడా ఎఫెక్ట్ పడ్డది. అందుకని అది కూడా అవాయిడ్ చేస్తాం ఇప్పుడు. ఇంకా నెమ్మదిగా భోజనమే అవాయిడ్ చేయాలి అనే దానిలోకి వచ్చాను, నాకు వచ్చింది, అది అర్థం అవుతుంది నాకు కూడా చాలా. అవాయిడ్ లోకే రావాలి. తెలంగాణలో మనకి ఆంధ్ర కన్నా తెలంగాణలో ఎక్కువ ఫంక్షన్లు అంటే నాన్ వెజ్ లేకుండా జరగవు. ఇప్పుడు మన సొసైటీ శాకాహార ర్యాలీలు చేయటం వల్ల చాలా వరకు టౌన్లలో పర్వాలేదు, పల్లెటూళ్ళలో ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి మన ధ్యాన ప్రచారం ఎక్కువ చేయాలి, శాకాహారం పట్ల అవగాహన కల్పించాలి. అప్పుడు తెలంగాణ కూడా పూర్తిగా శాకాహార తెలంగాణ అయిపోవాలి. అప్పుడు మనం సార్ లక్ష్యం నెరవేరుతుంది. అంతే. ఇంకా అందరూ ప్రతి ఒక్కరు సాధకులు కావాలి. ఫస్ట్ సాధనకి ఎంటర్ అయితే ఆటోమేటిక్ గా భోజనంలో మార్పు వస్తుంది. ఆటోమేటిక్ గా అదే వేరే తీసుకుంటే ఉండదు, లోపల బయటకు వస్తుంది. అందుకని ముందు సాధన, ప్రతిసారి భోజనం అంటాడు కానీ నేనైతే సాధనకి దించితే ఆటోమేటిక్ గా వాళ్ళే దిగుతారు, మనం ఏం చెప్పక్కర్లేదు. మెడిటేషన్ పరిచయం చేయాలి, ఫస్ట్ పరిచయం చేసి ఆటోమేటిక్ గా వాళ్ళకు ఈ సాధన చేసుకుంటూ ఆ వేరే భోజనం తింటే పడదు, బయటకు వస్తుంది, ఆటోమేటిక్ గా వాళ్ళే బంద్ చేస్తారు. మనం చెప్పకుండానే చెప్పేస్తాం అన్నట్టు. ఇక చాలా బాగా చెప్పారు. క్లాస్ పప్పు ఎలా చేయాలో మళ్ళీ ఇంకొకసారి చెప్పరా అని అడుగుతున్నారు. ఒక్కసారి అంటే పప్పు ఎలా చేయాలో చెప్పండి. పప్పు పెసరపప్పుని, కందిపప్పు టేస్ట్ అంటే మేమైతే ఒక 15 years అయిపోయింది కందిపప్పు వండట్లేదు, ఓన్లీ పప్పు చారుకు మాత్రమే వాడుతున్నా కందిపప్పు. పెసరపప్పుని వేయించుకోవాలి, ఫస్ట్ తెచ్చినాక రోస్ట్ చేసుకోవాలి, రోస్ట్ అంటారు కదా, అదే వేయించుకోవాలి, పచ్చిది కాకుండా వేయించుకొని అది నానబెట్టుకొని మట్టి కుండలో నానబెట్టేసుకొని ఎంత అవసరం అంత నానబెట్టేసుకోవాలి. ముందుగా నానబెడితే మనకు తొందరగా ఉడుకుతుంది. అదంట ముందుగా నానబెడితే దాంట్లో నానిన తర్వాత దాంట్లో గ్యాస్ వెళ్ళిపోతుందంట. గ్యాస్ వెళ్ళిపోయి మనం తీసుకున్న ఆహారము అది మనకి ఎఫెక్ట్ పడకుండా ఉండదంట. కుదిరితే ముందు నానబెట్టడం, ముందుగా మనకు తెలిస్తే ఆ ప్లాన్ తెలిస్తే ముందు నానబెట్టుకుంటే బెస్ట్. ఉడికించుకొని పక్కకు పెట్టుకొని మనము అందులో ఏమైతే వేస్తామో, బీరకాయ వేస్తామో లేకపోతే ఆకుకూరలు వేస్తామా, ఏమేస్తాం అనేది అది నూనెలో వేయించుకోవాలి. మొత్తం నూనెలో వేయాలి, మనం వేయాల్సినవి నూనెలో వేయాలి. వేసి మంచిగా మగ్గినాక కొంచెం మెదుపుకొని ఈ పప్పులో వేసి పప్పు అదంతా కూడా మెదుపుకొని కావాల్సిన నీళ్లు పోసుకొని మళ్ళీ ఎంత అవసరం అని నీళ్లు పోసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి, అంతే సరిపోతుంది. టేస్ట్ బాగుంటది. లూజ్ చేసుకోవాలి, కంపల్సరీ లూజ్ చేసుకోవాలి, గట్టిగా వద్దు. లూజ్ చేసుకొని తింటే నువ్వు వారం 3 రోజులు పప్పు తిన్నా నష్టం లేదు, ఏం కాదు. గ్యాస్ అని అసిడిటీ అని ఏం రాదు, మంచిగా ఉంటుంది. పప్పుచారులు కూడా నువ్వు వారం 2 రోజులు తినొచ్చు. అట్లా పలచగా వేసుకొని పప్పు తక్కువ వేసుకొని టమాటాల రసం వేసుకొని చేయండి. టమాటాలు కొంచెం వేడి చేసి మిక్సీ కొట్టండి, మిక్సీ కొట్టి తొక్కలేని తీయొద్దు, మిక్సీ వేసి పోయండి, ఆ రసం పోయండి. మీకు ఎంతమంది ఉంటే, మేము 3 ఉంటాం, పెద్ద టమాటా 3 వేస్తాం, సరిపోతుంది మాకు ఒక పూటకి. మళ్ళీ ఏంటంటే పొద్దున చేసింది సాయంత్రం తినొద్దు, మిగిలేకుండా ఉండండి. మోస్ట్లీ మిగిలేకుండా ఉండండి, ఏ పూట కాపుట ఫ్రెష్గా ఉండండి. మెయిన్ అది ఫస్ట్. అది టేస్ట్ ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొద్దు అంటున్నారు, ఇవన్నీ పోతాయి. ఇక ఎప్పుడైనా బై మిస్టేక్ మిగులుతుందేమో కానీ మోస్ట్లీ మిగలకుండా ఉండండి. పప్పుచారు అయితే 2 పూటల కానీ, పప్పు అయితే మిగులుతాయి. సాయంత్రం కూడా ఏం వండుతాంలే అని వండడం చేయకండి. కావాలంటే రాత్రి మళ్ళీ ఫ్రెష్గా వండుకోండి, అదే కూర అయినా పర్వాలేదు, కానీ మార్నింగ్ వండి తినకండి రాత్రికి. ఏ పూట కాపుట ఫ్రెష్గా వండండి, అదే కూర అయినా పర్లేదు, 2 పూటలు అయినా అదే ఒకటైనా సరే వండండి. వండడానికి బద్దకిచ్చి వండి ఫ్రిడ్జ్ లో పడిస్తే రాత్రి వేడి వేసుకొని తినొచ్చు అనేది మాత్రం కాదు. ఆ టేస్ట్ పోతుంది, తినొద్దు కూడా అంట, జీవశక్తి కూడా పోతుంది అంటున్నారు, కానీ ఆ టేస్ట్ అయితే ఉండదు, తినబుద్ధి అవ్వదు. నువ్వు వేడి వండుకున్న కూరకి అందులో తెచ్చి వేడి చేసిన కూరకి డిఫరెంట్. నేను ఎప్పుడైనా మిగిలితే పడే బుద్ధి కాక తింటే ఆ తినబుద్ధి అవ్వదు, కానీ తినాలి, పడే కదా. మధ్య మా ఆయన అయితే తిట్టిపోస్తాడు, ఎప్పుడు అబ్బా ఎన్ని పోతలేవు పడేసి చెంచా కూర పోతే ఏమవుతుంది అంటే దాని వచ్చేటప్పుడు ఎన్నో వేస్తా కానీ వస్తలేవు కదా, ఎందుకు పడేయాలని. కానీ అప్పుడప్పుడు ఏంటో బుద్ధి ఉంది కదా లేడీస్ కి, లేడీసే బాగా తప్పు. మొగలు ఏం తినమన్నారు, వాళ్ళు ఏం వాళ్ళకి సంబంధం లేదు, మనమే
ఇది సరిగా ఉపయోగించక అప్పుడప్పుడు పడుతుంటాం లేస్తుంటాం. పడకుండా ఉండే ఆలోచన చేయాలని ఈ మధ్య బాగా పట్టుకున్నా, కొన్ని ఖచ్చితంగా పాటిస్తాను ఎక్కువ. అదే ఓకే మేడం. చలపతిరావు గారు మాట్లాడండి సార్, ఒక్క నిమిషం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం సార్. పరమ గురు మండలికి నా యొక్క ఆత్మ ప్రాణం మేడం. మీ నెంబర్ ఇవ్వండి మేడం. ఆహారానికి సంబంధించిన విషయాలు మీతో మాట్లాడాలి ఎప్పుడన్నా అవసరం అయితే. చెప్తాను. 9030698544 90 ఓకే 30 ఓకే 69 ఓకే 85 ఓకే 44 భారతి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. రమేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. సార్ చాలా సంతోషం, మీరు కూడా రావాలి అన్ని జీవులకి. ఎందుకంటే వ్యవహారం కోసం పత్రిక చెప్పారు, ఆహారం కోసం బాగా చెప్తున్నారు సార్. ఎందుకంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య స్వప్న అవబోధ. బోధ కాదండి, బోధలు ఎక్కువైపోయాట. అవబోధ లోపటి నుంచి వచ్చే బోధ. బోధ అంటే బయట నుంచి వస్తుంది, అవబోధ. అప్పుడు దుఃఖం బోధట. అదే ధ్యానం అని చెప్పారు పత్రిక. అవబోధ అంటే లోపటి నుంచి రివర్స్ గా వేయమన్నారు. మరి దామోదర్ రెడ్డి గారు 2014 నుంచి రివర్స్ గేర్ వేసి కూర్చున్నారు, తెలుసుకున్నారు. సమయం వచ్చినప్పుడు వచ్చారు. నేను 1S జూమ్ లో బాగా పాల్గొన్నాను తల్లి. అవును వచ్చారు మీరు అప్పుడంతా. ఒక్కోసారి ఏం చేస్తుంటే సీజన్ 1 సీజన్ 2 లాగా మనం కూడా జూమ్ 1 జూమ్ 2 లాగా ఆ జూమ్లు ఈ జూమ్లు తిరుగుతుంటాం. ఎందుకంటే ఎక్కడ ఏ పొట్టలో ఏ పాముంది ఎతకాలి. పత్రిక చెప్పారు అన్ని తెలుసుకుని. అందరూ ఇల్లు కట్టడానికి అన్ని తిరుగుతాం కదమ్మా. ఆ మోడల్ ఈ మోడల్ అన్ని చూస్తాం. ఏ మోడల్ నచ్చకపోతే మనమే మోడల్ ఇల్లు కట్టించుకుంటాం. అలా పత్రికలు అందరు ప్రపంచాన్ని అంతా తిరిగి అన్ని గురువులు కలిసి థియాట్రికల్ సొసైటీ ఉండిపోదాం అనుకున్నారు. అక్కడ ధ్యానం తక్కువ ఉందన్నారు. అలా ఒక్కో దగ్గరికి వెళ్ళారు. ఒక్కరి దగ్గర ఒకటి ఉంటే ఒకటి లేదు. చాలా ఆనందం అమ్మా. ఇక్కడ ఇప్పుడు సమయం తక్కువ అన్నమాట. ఈ టీఎంసీ డిజిటల్లో సంసారమే నిర్వాణం అని చెప్పారు కదా పత్రిక. దానికి ఉదాహరణ మీరు. పత్రిక ఎక్కడికి వెళ్ళిపోయిన పత్రికమ్మ గారు ఎలాగైతే చూసుకున్నారో మీరు చక్కగా దామోదర స్వామిని అలాగా స్వామి అయిపోయారు. వచ్చింది స్వామి అంటే ఏం కాదు, మన మీద మన స్వయంకి అధిపతి స్వామి అన్నమాట. ఇతరుల మీద అధిపతి కాదు, స్వయం అధిపతి స్వామి. ఒక సందర్భంగా ఒక మాట చెప్తానమ్మా. ఒక ఊరు ఒక అమ్మగారు పత్రిక గారు ఫోన్ వచ్చిందట. రాగానే అలా ఆయన ధ్యానంలో కాటికి రాడు, రాముగా ఉంటాడు అనమాట. కాకపోతే మా ఆయన గారు ఉన్నారు సరే అయితే ఒకసారి అన్నారు. పత్రిక గారు ఎప్పుడు కూడా పని చేసిన వాళ్ళకి ఎక్కువ విలువరు. ఆ పని చేసిన వెనక సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇస్తారు బాగా. మీకు కూడా అంతే కదా. అది రాగానే అంత ప్రేమతో చూసుకుంటారు. అయితే ఆ ఫోన్ ఇవ్వగానే ఇతను అన్నాడు, స్వామి 7 సంగతి చెప్పన్నారు. 7 సంగతి చెప్పండి. అతనే అప్పటికి అయ్యప్ప మాల వేసుకుంటాడు. అమ్మ నాయన పత్రిక తెలిసిపోయింది, నేను స్వామి అయిపోయి మాల వేసుకున్నాను. కానీ అందరినీ స్వామి అంటుంటారు. స్వామి అలాగే ఆనందం అమ్మ. ఇంకెక్కువ సమయం తక్కువ ఉంది కాబట్టి టీఎంసీ డిజిటల్ ద్వారా మీ తరగ జ్ఞానాన్ని ఈరోజు అందించారు. ఎవరికైనా సరే ఈ లింక్ పంపిస్తే చక్కగా విషయాలన్నీ తెలుస్తాయి. చాలా వరకు చాలా ఆనందం అమ్మా. దామోదర స్వామి ఈ మధ్య విస్తారంగా తెలంగాణలో వాడబడుతుంది. మ్యాక్సిమం తెలంగాణ సంతోషం. పత్రిక రాసి అని చేసిన యాగం కోసం మొత్తం ఆంధ్ర తెలంగాణ అంతా తిరుగుతాడు కదా. పత్రిక రాసి అని వ్యాప్తం చేసిన మాస్టర్లు అంతా మన నందా మాస్టర్ గాని, సాయి కుమార్ రెడ్డి గారు కానీ, శివప్ప గారు కానీ, మరి దామోదర స్వామి కానీ చెప్పి ఉన్న సంతోషం. అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం దాటిపోయింది. మేడం ఇంకొకసారి తెలుసుకుందాము. అప్పుడు ఇంకా ఆహారం గురించి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తీసుకుందాము. సాయంత్రం పెట్టుకుందాం. చెప్పండి, చెప్తాను. మాట్లాడదాన్ని ఫోన్లో అయినా పర్లేదు. డౌట్స్ ఏమన్నా చెప్తా. ఇంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలమ్మా. దామోదర్ సార్ వెనక మీరు ఉన్నారు కాబట్టి సార్ హ్యాపీగా అన్ని చోట్లకి పోతున్నారు. మీరు ఇంట్లో ఉంటున్నారు. సంసారంలోనే నిర్వాణం మధ్య మార్గానికి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకొకటి ఏంటంటే ఎవరి కోసమో ఎవరేం త్యాగం చేయక్కర్లేదు. ఎవరి జర్నీ వాళ్ళది. మన జర్నీ ఆపుకున్నామంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఆపుకోకుండా ముందుకు వెళ్దాం అందరం. థ్యాంక్ యూ మేడం. మంచి మెసేజ్ చెప్పారు. సంసారంలో ఉంటూనే మన సాధన మనం చేసుకుంటూనే ఆహారం మీద మెయిన్ ఈ రోజు మొత్తం మీద మనకి ఆహారం శుద్ధ సాత్విక ఆహారంకి మారిన తర్వాత మారక ముందు వారికి ఫస్ట్ నుంచి ఉన్న దానిని గమనించుకొని వాళ్ళు
ఏదైతే చేస్తున్నారో మేడం తన స్వానుభవంతోనే అంతా చెప్పారు. దాన్ని మనం కూడా పాటిద్దాం. తిండి రుచి కోసం తినేది కొంత, బతకడానికి తినేది కొంత. మనం సాధనలో ఉన్నప్పుడు మెయిన్ ఆహార విషయంలో, ఆలోచన విషయంలో మనం ఎత్తుతూ ఉంటే మనం పురోగవృద్ధి చాలా అద్భుతంగా ఉంటుందని మేడం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ చూస్తున్నారు కదా, మరొక్కసారి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పనిసరిగా వినండి. మీకు ఎటువంటి సందేహం ఉన్నా గానీ ఇంకా నో డౌట్ ఆ డౌట్లన్నీ తీరిపోతాయి. మేడం నెంబర్ ఆల్రెడీ చెప్పున్నారు. మీరు ఒక్కసారి యూట్యూబ్ లో చూసుకొని ఆ నెంబర్ నోట్ చేసుకుని మేడం కి కాల్ చేయొచ్చు. మరి 11 గంటలకి మన ప్రాణశక్తి బుక్ జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ కలవండి. అయిపోయిన తల్లి చెయ్యొచ్చారు మళ్ళీ ఆఫీస్. ఒక నిమిషం అవకాశం, ఒక్క నిమిషం. అయిపోయింది, అర నిమిషం కూడా లేదు. నాకు బాగా కామ్లెస్ గా ఉంటాను నేను. నో ఐఎమ్ ఫీల్ లైక్ దట్. థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్తున్నారు. వారు తమ సంతోషాన్ని పంచుకోవడానికి చెప్పారు. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ ఏమి అనుకోవద్దు, మనం సమయం ఇప్పటికి 3 నిమిషాలు ఆల్రెడీ దాటిపోయింది. బస్సు నా కోసం ఆగదు, నాకు బస్సు టైం అవుతుంది. 11 గంటలకు కలుద్దాం. వీడియోని అందరూ లైక్ చేయండి, ఇంకోసారి చూడండి. మన అందరి గురువు, మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సెషన్ ఇప్పటి